జ్ఞానవాణి మాటలను మార్గదర్శకముగా తీసుకొనుచున్న వారందరికీ శుభోదయం. ఈరోజు మనం కీర్తనలు 37 నుండి 40 వరకు ధ్యానించుకుందాం. కీర్తన 37 మనకు బోధించే మొదటి పాఠం ఏమిటంటే, అన్యాయం, అహంకారం, దుర్మార్గం తాత్కాలికమైనవి. అవి గడ్డి వలె ఎండిపోతాయి. దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నిత్యమైన శాంతి పొందుతారు. మరి మన సభ స్థాపకురాలు తల్లి జ్ఞానమ్మ గారు తమ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అబద్ధాలు, ఆర్థిక కష్టాలు, సమాజంలో ప్రతిబంధకాలు. అయినప్పటికీ వారు ఓర్పుతో నిలబడి విశ్వాసంతో ముందుకు నడిచారు. వారి విలువలలో ఒకటి దేవునిపై నమ్మకం ఉంచారు. కీర్తన 37లో చెప్పిన ఈ వాక్యం, యెహోవాపై భరోసా పెట్టి మేలు చేయుము అన్న వాక్యం అక్షరాల తల్లి జ్ఞానమ్మ గారి జీవితంలో నిజమై నిలిచారు. మన జీవితంలో కూడా మనం అసూయ, అసహనం దూరం పెట్టి విశ్వాసం, ఓర్పుతో ముందుకు సాగితే మనకు తల్లి జ్ఞానమ్మ గారి వలె ఆత్మస్థైర్యం లభిస్తుంది. కీర్తన 38లో దావీదు తన పాపభారం ఎంత కఠినమో వర్ణిస్తున్నారు. నా పాపములు నన్ను నలిగించుచున్నవి అని తెలియపరుస్తున్నారు. ఇది మన జీవిత సత్యం. ప్రతి మనిషి తప్పులు చేస్తారు, కానీ వాటిని దాచిపెట్టకుండా దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన దయ కోరాలి. తల్లి జ్ఞానమ్మ గారు తమ విలువలలో నిజాయితీ మరియు వినయాన్ని మొదటి స్థానంలో ఉంచారు. వారి బోధ ఏమిటంటే, మనం బలహీనతలను దాచక మార్పు కోసం ప్రయత్నించాలి. తల్లి జ్ఞానమ్మ గారు తమ సోదరీమణులకు ఎప్పుడూ తెలియపరిచేది, నిజం ఎదుట నిలబడితేనే మనకు శాంతి లభిస్తుందని. కీర్తన 38లోని పశ్చాత్తాపం మరియు తల్లి జ్ఞానమ్మ గారు చూపిన నిజాయితీ ఒకే స్వరూపం. మనం కూడా జీవితంలో తప్పులు చేస్తే వాటిని గుర్తించి దేవుని క్షమ కోరడం ద్వారా పునరుద్ధరింపబడాలి. కీర్తన 39 మనకు ఒక లోతైన పాఠాన్ని తెలియపరుస్తుంది. మనిషి జీవితం నీడ వలె తాత్కాలికం. మనం సంపాదించే సంపదలు, గౌరవాలు, స్థానాలు శాశ్వతం కావు. కానీ మనం వదిలి వెళ్ళే విలువలు, సేవ, త్యాగం మాత్రం నిలుస్తాయి. తల్లి జ్ఞానమ్మ గారు తమ జీవితాన్ని ఇదే ఆలోచనతో గడిపారు. వారి భౌతిక సంపదను కూడబెట్టలేదు, కానీ ఆత్మీయ సంపదను నిర్మించారు. వారు సమాజానికి ఇచ్చిన విలువలు, సేవ, త్యాగం, సరళత ఇవే ఈ రోజుకి కూడా మనకు వెలుగునిస్తున్నాయి. కీర్తన 39 మనకు గుర్తు తెస్తుంది, మనము ఈ లోకంలో ప్రయాణికులము. తల్లి జ్ఞానమ్మ గారు తమ జీవనంతో ఈ మాటలను నిజం చేసినారు. వారు తమ కోసం కాదు, తరతరాల కోసం జీవించినారు. మనము జీవితపు నశ్వరతను గుర్తించి శాశ్వతమైన విలువలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక కీర్తన 40లో దావీదు తన జీవితాన్ని రక్షించిన దేవునికి కృతజ్ఞతతో కొత్త గీతం పాడుతున్నారు. నీవు నా నోటిలో కొత్త గీతం ఉంచితివి. ఇది ఒక కొత్త జీవితం, కొత్త విధేయతకు సంకేతం. తల్లి జ్ఞానమ్మ గారు తమ జీవితమంతా కృతజ్ఞతతో నిండి ఉన్నది. చిన్న చిన్న దయలకే వారు దేవునికి కృతజ్ఞత తెలిపారు. సమాజం ఎదుగుతున్నప్పుడు ప్రతిసారి వారు చెప్పేది, ఇది నా శ్రమ కాదు, దేవుని కృప. వారి విలువలు, కృతజ్ఞత, విధేయత, అంకితభావం కీర్తన 40లో ప్రతిధ్వనిస్తున్నాయి. మనం కూడా దేవుని ఆశీర్వాదాలను చిన్నగా తీసుకోకుండా ప్రతిదానికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి. అప్పుడు మనం విధేయతతో కూడిన జీవితాన్ని నడపగలుగుతాము. కీర్తన 37 మనకు నీతిలో స్థిరత్వాన్ని బోధిస్తే, తల్లి జ్ఞానమ్మ గారు
తమ ఓర్పు మరియు విశ్వాసంతో అదే సత్యాన్ని జీవితంలో చూపించారు. కీర్తన 38 పశ్చాత్తాపం మరియు నిజాయితీని గుర్తు చేస్తే తల్లి జ్ఞానమ్మ గారు తమ వినయంతో దానిని ప్రతిబింబించారు. కీర్తన 39 జీవితం నశ్వరం అని చెప్పినట్లే తల్లి జ్ఞానమ్మ గారు త్యాగం మరియు సరళతతో శాశ్వత విలువలు నాటారు. కీర్తన 40 కృతజ్ఞత మరియు విధేయతను ప్రకటించినట్లే తల్లి జ్ఞానమ్మ గారు తమ అంకిత భావంతో ఆ బోధనను జీవితంగా మార్చారు. ఈ 4 కీర్తనలు మనకు ఒక జీవన గీతంగా నిలుస్తున్నాయి. తల్లి జ్ఞానమ్మ గారు చూపిన దారి ఈ కీర్తనల ధ్యానంతో మరింత స్పష్టమవుతుంది. వారి జీవితం వలె మనం కూడా విశ్వాసం, నిజాయితీ, త్యాగం, కృతజ్ఞతతో నిండిన పథాన్ని అనుసరించాలి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.